సమయంలో దేవత దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. దేవుడు మనం ఏంటి నిన్నట దినం ఈ మొన్నట శుక్రవారం శుభ శుక్రవారం అంటే ఏంటిది? గుడ్ ఫ్రైడే. దేవుని బిడ్డారా, ఈ మన భారతదేశంలో ప్రపంచ దేశంలో క్రీస్తు పండగ ఏదంటే అందరు పండగ చేసే పండగ ఏదంటే గుడ్ ఫ్రైడే. అదే రీతిగా క్రిస్మస్ పండగ, ఈస్టర్ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగ. ఇది ఆదివారం. యేసు ప్రభు తిరిగి లేచిన రోజు ఇది ఆదివారం. దేవుని బిడ్డారా, గుడ్ ఫ్రైడే చేస్తారు, ఈస్టర్ పండగ చేస్తారు. అదే రీతిగా క్రిస్మస్ చేస్తారు. ఎందుకు చేస్తారు తెలుసా? ఇప్పుడు మన భారతదేశంలో దీనికి వినాలి, మన భారతదేశంలో క్రైస్తవులు, ముస్లిమ్స్, లేకపోతే హిందువులు అందరూ ఈ పండగ ఎందుకు చేస్తారంటే యేసు ప్రభు గురించి ఎంత కొంత వాళ్ళకి తెలిసింది కాబట్టి అందుకే చేస్తున్నారు. హల్లెలూయా. అందుకే నేను సూటి ఒక మాట ఉంటుంది, అందరికీ ప్రభు అంటే అందరికీ దేవుని బిడ్డారా. ఇది ఎందుకు చేస్తున్నారంటే అందుకని ఈరోజు శుక్రవారం నుండి ఈస్టర్ ఆరాధన ఈ ఆదివారం వరకు కొంతమంది ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉపవాస ప్రార్థనతో ఇది నడిపిస్తుంది. దీనికి ఏమంటారు? శిలవ ధ్యానం అంటారు కదా, శిలవ ధ్యానం అంటారు. ఆ రోజు నుండి ఈ రోజు ముగిస్తారండి. కానీ దేవుని బిడ్డారా, ఇది మంచిదే. కానీ శిలువలో పలికిన 7 మాటలు ఇదే ధ్యానిస్తూ ఉంటారు. ప్రతి సంఘంలో, ప్రతి చర్చిలో ఇది ధ్యానిస్తూ ఉంటారు. ఎందుకు ధ్యానిస్తారు తెలుసా? ఎందుకంటే యేసు ప్రభు పరలోకం వెళ్ళక మునుపు ఈ మాటలు చెప్పింది. చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఆ మాటలు మన జీవితాన్ని అది ముద్రించబడాలి అనేది. ఈ మాటలు మీ జీవితంలో ఉండాలి. ఈ మాటల ద్వారా మీరు మరి నాకు శిష్యులుగా అవుతారు. ఈ మాటల ద్వారా మీరు నా బిడ్డలుగా, నా సంఘంగా ఉంటారని దేవుడు చెప్పారు. అక్కడ వెళ్తూ దేవుడు ఏం చూపించాడంటే తన శోభాన్ని సాత్వికనిచ్చి చూపించి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఒకసారి మనం చూడండి. మన పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి మనము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూడండి. యేసు తండ్రి చేయించున్నారు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. దేవుడు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అయా తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు, మా రక్షకుడు, మా క్రీస్తు, మా దేవుడు. తండ్రి నీకు వందనాలు. రక్షించేవాడానికే స్తోత్రం చెల్లిస్తాను. నయా ప్రభు, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నా నోటికి, నా నాలుకని, నా కళ్ళని, నా మనసుని నువ్వు ముట్టి తండ్రి నీ రక్తంతో కడిగి, నీ అగ్నితో పవిత్రపరిచి, నాలో నుండి సంఘంతో మాట్లాడి బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దాని స్తోత్రం. చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇది శిలువ వేసినప్పుడు చెప్పిన మాట. ఎక్కడ? శిలువ వేసినప్పుడు
చెప్పిన మాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాంటే నేను చదువుతాను చూడండి. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగర గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట. 33.5 సంవత్సరాలు భూమి మీద 33.5 సంవత్సరాల భూమి మీద ఆయన మానవుడిగా పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి ఒక నరుడు ఒక మానవుడు ఎలా జీవిస్తాడో అలా జీవించి చూపించాడు. ఒక దేవుడు ఆయన దేవుడు ఒక మానవ రూపంగా భూమి మీద వచ్చాడు. వచ్చి మానవుడు ఎలా బతుకుతాడు, మానవుడు ఎలా మాట్లాడతాడు, మానవుడు ఎలా కష్టపడతాడు, మానవ జాతి ఆ రీతి కష్టపడి చేసి చూపించి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటే సిలువ వేసినంటే అంటే సిలువ వేయటానికి కారణం ఎవరంటే నేను దేవుని అని చెప్పినందుకు యూదులకి బాగా కోపం వచ్చింది. చూడండి, నేను దేవుని అని చెప్పేసరికి యూదుల్ని కోపం వచ్చింది, ప్రజల్ని కోపం వచ్చింది. దేవుడు అన్నాక వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారంటే ఈయనంటే మానవుడుగా ఉండి దేవుడు అంటే ఏంటి మానవుడిగా ఉండి దేవుడు అంట. అన్నీ ఏం చేశారంటే ఈయన సిలువ వేసి చంపేయాలి. ఏం వేసి చంపేయాలి? సిలువ వేసి చంపేయాలి. దేవుడైతే ఈయన ఏం చేశాడంటే చంపేసినప్పుడు ఈయన బతికితే దేవుడు. అంతకుముందు యేసు ప్రభువుకు ముందు చాలా మందికి సిలువ వేసి చంపేసి ఉంటారు కదా. పెద్ద పెద్ద మేధాగాల్ని పెద్ద పెద్ద భక్తుల్ని సిలువ వేసి చంపేసి ఉంటారు. అదే రీతిగా ఇంకొక తన శిష్యుడిని ఎవరికి పేతురుని సిలువ వేసి చంపేశారు. ఎవరు? ప్రజలే. సువార్త చెప్పేటప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఆయన ఏం చేశానంటే నాకు యేసు ప్రభువుని సిలువ వేసి ఎలా చంపేశారో అలా చంపేయడం నేను ఆరుణ్ణి కాదు, నాకు కాళ్ళు పైకేసి తలకాయ కిందకేసి సిలువేసి నేను చంపడని ఎవరు చెప్పారు? పేతురు చెప్పారు. దేవుని బిడ్డ కానీ చూడండి, దేవుని బిడ్డలు వెళ్తా ఈ మాట ఎందుకు చెప్పారంటే యేసు ప్రభు దేవుడు కాబట్టి అందుకని చెప్పారు. చూడండి దేవుని బిడ్డ, మంచి వాళ్ళ దగ్గర చూడండి, ఈ లోకంలో ఒక బలమైనది ఏముందంటే ఒక మంచిది ఉంది, ఒక చెడు ఉంది. అంటే మంచిది ఉంది, చెడ్డది ఉంది. ఈ రెండు మార్గాలు, చెడ్డది కావాలా, మంచిది కావాలి. మంచివాడు ఏం చేస్తాడు తెలుసా? 10 మందిని చేరదీస్తాడు, ప్రేమిస్తాడు, ఓదాస్తాడు, వైద్యం చేస్తాడు. ఏం చేస్తాడు? చెడ్డవాడు ఏం చేస్తాడు తెలుసా? చెడ్డవాడు ఏం చేస్తాడంటే నరకాలి, చంపాలి, మానభంగం చేయాలి. ఒక రౌడీగా అదొక చెడ్డగా ఒక చెడ్డవాడు అంటే చెడ్డ క్రియలు చేసేటోడు ఏం చేస్తాడు? ఒక రౌడీగా తయారవుతాడు. దేవుని బిడ్డ కానీ యేసు ప్రభు అందుకనే మత్తయి సువార్త ఏమనంటే నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుని దీన మనసు గలవాడను, నా దగ్గర వచ్చి మీరు నా మాటలు నేర్చుకోండి అని అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మంచిగా బతకండి, మంచిగా జీవించండి. యేసు ప్రభు నమ్మితే నీ కులం మారు, నీ మతం మారు, నీ బతుకు మారిద్ద నాయనా, నీ జీవితాన్ని మారిద్ద నాయనా అని చెప్తే నువ్వు కులం మారుస్తున్నావు. ఎవరు కులం మారుస్తున్నా? అందుకనే ప్రవీణ్ పగడాలు పాస్టర్ గారిని ఈయన పెద్ద బోధకుడు అయిండు, కులం మారుస్తూ ఇది చేస్తూ అది చేస్తాడు అని చెప్పి ఏం చేశారు? చంపేశారు. యేసు ప్రభుని మొత్తం అడుగుతా చంపేశారు. ఆ తర్వాత తన శిశువుని చంపేశారు. ఆ తర్వాత ఏంటి? మన భారతదేశంలో మొట్టమొదటి సువార్త తీసుకొచ్చింది ఎవరు? తోమా గారు ప్రార్థన చేసేటప్పుడు, కొండ మీద వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వెనక నుండి కత్తులతో పొడిచి చంపేశారు కొండ మీద. దేవుని బిడ్డారా, ఇది ఎవరు చంపారు తెలుసా? మానవత్వం లేనివారు, జాలి, ప్రేమ, కనికరం లేనివారు. దేవుని బిడ్డలు గమనించండి. యేసు ప్రభు అందుకని నేను దేవుని కాబట్టి ఒక మానవుడికి మానవుడిగా వచ్చాను కాబట్టి మానవుడిగా ఉండి నేను సువార్త చెప్తా. యేసు ప్రభు శరీరంతో లేడు.
యేసు ప్రభు శరీరంతో లేవు, ఆత్మ గనుక ఆయనకు ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను జీవంతో ఆరాధించారు. అందుకని శిలువ వేసినప్పుడు ఏమన్నారు తెలుసా? వీరు ఏం చేస్తే యేసు ప్రభుని కొట్టినంత కొట్టారు, తిట్టినంత తిట్టారు, ఉమ్మినంత ఉమ్మారు. ఉమ్మి ఏం చేశారు? శిలువ వేశారు. శిలువ వేసి యేసు ప్రభు దేవుడిది, యేసు ప్రభు దేవుడిది వస్త్రం, పెద్ద వస్త్రం, ఆ కాలంలో పుల్లంగి వేసుకునేట్టు నిలువుగా వేసుకున్న అంగి ఇప్పి అంట పంచుకుంటున్నారంట. ఈ అంగి తీసేసి ముక్కలు ముక్కలు వేసి పంచుకుంటున్నారు. చూడండి, అలా చేసేటప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారు? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించు. చూడండి, అంత 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 దిగజారిపోయారు మనుషులు. యేసు ప్రభువుని చంపినా ఆయన బతుకుతాడు. యేసు ప్రభు దేవుడు. చంపినా ఒకటే, చంపకపోయినా ఒకటే. ఆయన చంపినా కూడా చంపలేనట్టే అర్థం. హల్లెలూయా. చంపినా కూడా ఆయన చంపలేనట్టే అర్థం. ఆయనకెవరు చంపలేరు, ఆయన ప్రాణం తీయలేరు. ఆ తండ్రి అయిన దేవుడు, ఇక యేసు ప్రభు భూమి దేళ్ళు, నువ్వు కొట్టబడతావు, నీకు చంపుతారు, సెలవు వేస్తారు, మూడో రోజు తిరిగి నువ్వు లేస్తావని తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసి పంపించాడు. అదే నెరవేర్చడానికి భూమి మీద వచ్చాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. యూదులు ఏమంటారు తెలుసా? మేము యేసు ప్రభుని ఊరు తీసినాం, అయిపోయింది పని అన్నారు. అంతట్లో యేసు ప్రభు జోలికి ఎవరు రారన్నారు. ఎక్కడ? అక్కడ దేవుని బిడ్డ. కానీ యేసు ప్రభు వచ్చినాక ఎంతమందికి తయారు చేసిండు, ఎంతోమందికి శిష్యులు తయారు చేసిండు, ఎంతోమంది సమాజాన్ని యేసు ప్రభు తన మీద విశ్వాసం ఉంచినట్టు తయారు చేసి చూసారా? అక్కడ నుండి దేశమంతా వ్యాప్తించింది. హల్లెలూయా. దేశమంతా వ్యాప్తించింది. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు? బాధ వెళ్ళిపోతుంది, రోగం వెళ్ళిపోతుంది, దుఃఖం పోతుంది. ఏంటి? సమాధానం దొరికింది, సంతోషం దొరికింది, ఆనందం దొరికింది, మనశ్శాంతి దొరుకుతుందని ఎందుకే వెళ్తున్నారు యేసు ప్రభు దగ్గర జనాలు తండలు. యేసు ప్రభు ఏం చేస్తారంటే, నీ జన్మ పాపము, కర్మ పాపము, నీ శరీరకమైన పాపాలు, అబ్బాదలు, దొంగలు, గుండలు తాగబోతులు అందరినీ యేసు ప్రభు దగ్గర వెళ్ళి ఎందుకు మారిపోతున్నారు తెలుసా? ఎందుకు మారిపోతున్నారు? యేసు ప్రభు అంటే యేసు ప్రభు కంటే మనం అందరు ఎంతో ప్రేమ, మన మీద ప్రేమ యేసు ప్రభు అంటే తెలుసా? అందుకనే ఇదిగో లోకానికి ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు. లోకం నేను ప్రేమిస్తున్నా. యేసు ప్రభు ఈరోజు నీకు నాకు అందరినీ ప్రేమించమంటారు. ప్రేమతో కరగమంటారు. ప్రేమ నువ్వు యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు కరెక్ట్ తెస్తే నీవు ప్రేమతో విశ్వాసంతో యేసు ప్రభు దగ్గర వస్తే నీ విశ్వాసమే నీకు స్వస్థపరచదని ఒక అమ్మతో అన్నాడు తెలుసా? యేసు ప్రభు దగ్గర రావాలంటే నీకు డబ్బు, ధనం, ఆస్తి, మాల్మాత, గోటుగోలు అవసరం ఇల్లే. విశ్వాసంతో రావాలి యేసు ప్రభు దగ్గర. విశ్వాసంతో వస్తే దేవుడు నీకు స్వస్థపడ. అందుకనే తాగుబోతుడు వచ్చినా యేసు ప్రభు క్షమిస్తాడు, గూండా వచ్చినా యేసు ప్రభు క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తారు తెలుసా? యేసు ప్రభు మనసు అలాంటిది. నా బిడ్డ తెలియక తాగుతున్నాడు, తెలియక చెడ్డ పనులు చేస్తున్నాడు, తెలియక పాడైపోతున్నారు. నా దగ్గరికి వస్తే నేను ఎలా మారుస్తాను, నా దగ్గరికి వస్తే ఆయన జీవితాన్ని ఎలా మారుస్తాను, ఆయన మనసు ఎలా మారుస్తాను చూడు అని యేసు ప్రభు అన్నారు. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్రైస్తవులను మనం ఏం చేయాలంటే క్షమించే గుణం ఉండాలి. హల్లెలూయా. క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి. మనం మొదటిగా ప్రేమించాలి, రెండోది క్షమించాలి. తాగబోతున్న ప్రేమించండి, తాగబోతున్న చెప్పండి, రోగంతో ఉన్న వారిని చెప్పండి, బాధలో ఉన్న వారిని చెప్పండి, ఏంటి దుఃఖంతో ఉన్న వారిని చెప్పండి. తల్లిదండ్రులు లేనివారు విధురాల్ని, ఏంటి అనాథల్ని, వారికి ధైర్యపరిచేవారు ఎవరు లేరుగా. అందుకని వారికి చెప్పండి, నేను వారిని ధైర్యపరుస్తా, నేను వారిని ఆదరిస్తా, నేను వారిని బలపరుస్తా. నేనుండగా ఎవరు అనాథులు అవుతారే?
యేసుప్రభు అన్నారు, నేను మీకు అనాథులుగా విడిచిపెట్టానన్నారు. ఎవరితో అన్నారు ఈ మాట? శిశువులతో అన్నాడు. 12 మంది శిశువులతో అన్నాడు. దేవుని బిడ్డారా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డారా, మనం ఏం చేయాలంటే యేసు ప్రభు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు నమ్మితే ఇది మారాలి, అది మార్చాలి, ఇది మార్చాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డ, నీ కులము మతం ఏది మార్చాల్సిన అవసరం లేదు. నీ మనసు మార్చుకుంటే చాలు, నీ బతుకు మార్చుకుంటే చాలు. తాగి ఎంతో మంది చనిపోతున్నారు, తాగి ఎంతో మంది చెడిపోతున్నారు. చనిపోవటం వేరే, చెడిపోవటం వేరే. చెడిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? రోడ్డు మీద బిచ్చగాళ్ళ అడుగు తింటాడు. అలాంటి కూడా యేసు ప్రభు బాగు చేస్తానంటుంది. దెయ్యాల చేత, మంత్రాల చేత, రోగాల చేత పీడింపబడుతున్న వారిని కూడా నేను బాగు చేస్తానన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు. మనం ఏం చేయాలి? ఇదిగో, నేను ఒక గుండెని అబ్బా, నేను ఒక తాగబోతున్నా అబ్బా, దేవుడు నన్ను మార్చాడు. నీకు మార్చిన పెద్ద లెక్కగా నువ్వు మానవుడే. దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టిస్తున్న దేవుడు. ఆ మాట, దేవుని మాట వింటే చాలు, నీ జీవితాన్ని మారుతా. హల్లెలూయా. మన మొదటి మాట ఏంటంటే మనం ఏం చేయాలి తెలుసా? మొదటిగా అందరినీ ప్రేమించాలి. రెండోది అందరినీ క్షమించాలి. అంటే మనం చీచి తాగబోతాడు వచ్చి చర్చికి, మనం చీచి అనకూడదు. దేవుని మాట విను, దేవుని మాట కేంద్ర. నీ కుటుంబంతో దేవుడు కాపాడుతాడు, నీ ఇంటిని దేవుడు కాపాడుతాడు, నీకు దేవుడు బాగు చేస్తాడు. మేము ప్రార్థన చేసేవారమే. దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడవు అంజు మనల్ని కెతవ. హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకని మనం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఆ కాలంలో వాళ్ళు ఎలా ఆ యేసు ప్రభు వారిని ఎలా క్షమించారు, మనం కూడా అలా క్షమించాలి. అప్పుడు మనం ఏంటంటే దేవునికి లోబడినట్టు అర్థం. ఈరోజు దేవునికి లోబడరు, ప్రజల్ని ప్రేమించలేరు, ఏంటి క్షమించలేరు. చూసారా, క్రైస్తులు వివాదము జరుగుతుంది. ఎందుకు? దేవునికి లోబడలేడు, ప్రజల్ని ప్రేమించలేదు, క్షమించే గుణం లేదు. అర్థమవుతుందా? పెన్ను దేవుని బిడ్డారా గమనించండి, క్రైస్తుడికి 3 లక్షల బరాబరు ఉండాలి. ఏంటి? మొదటిగా దేవునికి లోబడాలి, రెండోదిగా ప్రజల్ని ప్రేమించాలి, మూడోదిగా క్షమించాలి. మన సంఘంలో ఒకరినొకరు ఏదైనా కోపం వచ్చి పొరపాట్లు ఏదైనా మనం గట్టిగా అరిచి ఉంటే క్షమించాలి. భార్య భర్తలు కొట్టుకుని ఉంటే అంతలోనే క్షమించాలి. పక్కడు కూడా చెడ్డోడు వచ్చినా మంచోడు వచ్చినా మన ఇంట్లో వచ్చినా మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఏం చేయాలి? వాళ్ళని ఓర్చుకోవాలి. మనం ఆయనకి కూడా చెప్పాలి, యేసు ప్రభుని నమ్ముకో, నీ జీవితాన్ని బాగుంటుంది. యేసు ప్రభుని నమ్మితే నీ జీవితాన్ని మారుతుంది, నువ్వు మంచిగా ఉంటావు. నేను ఇలా చెప్పి మార్చిన చాలామంది ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, యేసు ప్రభు ఏమన్నారంటే వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించు తండ్రి అని దేవుని చేతులు అప్పగించారు. ఈరోజు నువ్వు నేను ఆ రీతిగా ఉంటే నువ్వు దేవునికి లోబడిన వెతుకు. దేవుని లోబడిన వ్యక్తి నువ్వు, దేవునికి ఇష్టమైన వ్యక్తి నువ్వు. దేవుడు నీకు ప్రేమిస్తున్నాడు, దేవుడు నీకు బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మనం రెండవ మాట ఒకసారి చూద్దాం. రెండవ వచనం ఒకసారి చూడండి. రెండవ వచనం అదే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూడండి, అక్కడే ఉంటుంది. 43వ వచనం. నాతో కూడా పరదేశంలో ఉండదు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. చాలండి. చూసారా, ఈయన ఒక దొంగ. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు 2 దొంగల్ని ఏం చేశారు? ఈ పక్క ఒకరిని, ఆ పక్క ఒకరిని సిలువ వేశారు. సిలువ వేస్తే ఒక దొంగకి అక్కడికక్కడికే మారుమనసు వచ్చింది. ఒక దొంగ ఏమో నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించి మమ్మల్ని రక్షించి. చూడండి ఎంత పొగరు. ఈరోజు అలాంటి విశ్వాసులు లేరా?
ఈయనకి వాళ్ళు 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 మన ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఏమో అనుకుంటాను నేను. సరే, మన ఒకే కుటుంబానికి చెందినవారు ఏంటో తెలియదు, కానీ వాళ్ళిద్దరిని సెలవు వేసినాక ఏం జరిగిందంటే, ఒక ఆయన నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించంటే, ఇంకొక కుడి పక్క ఉన్న దొంగ ఏం చెప్పాడు, ఇది మనకు న్యాయమే, కానీ ఆయన దేవుడు, ఆయన ఏ పాపం చేయలేదు. కానీ మనం పాపం చేశాం, మనం పాపులం అని వాళ్ళు అట్లా చెప్పి అట్లా చచ్చిపోయాడు. వీడు ఏమన్నాడు తెలుసా, యేసు ప్రభువా నేను నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేయమని చెప్పి ప్రాణం విడిచింది. ఎవరు? రెండో దొంగ. అప్పుడు ఆమెట జవాబు ఇచ్చిండు. ఎవరు? యేసు ప్రభు. ఇదిగో ఈరోజు నేను నిత్యంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈరోజు మనం ఏంటంటే యేసు ప్రభు ఒక దొంగని క్షమించి ఇద్దరిని కూడా క్షమించగలే. కానీ మనస్తత్వం ఎలా ఉంటుంది తెలుసా? నీ భార్యని నువ్వు ప్రేమించు, నీ భర్తని ప్రేమించాయి, ఇంత నా మాట విన్నట్టు నేను దీన్ని ప్రేమించాలి, నాకు తెలియకుండా సారీ చేసిందంట. క్షమించే గుణం రాదు, లేకపోతే రెండు పట 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 పీకుతాం. కానీ యేసు ప్రభు అక్కడే ఏం చేసిందంటే, ఆ దొంగ ఏం చేశాడంటే ఆయన దేవుడు కాబట్టి అని ఎరిగింది. అందుకని యేసు ప్రభు మృతులో నుండి లేపబడినన్ని నీ హృదయములు విశ్వసించాలి. ఈయనకి అలాంటి తన హృదయంలో ఈయన విశ్వసించాడు. ఎవరు? ఈ దొంగ విశ్వసించడానిక ఆయనకి అప్పటికే మారు మనసు కలిగింది. ఈయన నిజమే దేవుడు అని చెప్పి, ప్రభా నేను నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్పి. చూడండి ఎంత మంచిది. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? క్రైస్తవుడు అన్నప్పుడు, ఒక విశ్వాసి అన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి. క్షమించే గుణం ఉన్నప్పుడు మనల్ని అందరూ మన దగ్గరికి వస్తారు. మనల్ని పెద్ద రౌడీ గూండా లేకపోతే అది ఉంటుంది చూడు, పిల్లల కుక్క దగ్గర రానేది ఎవరికి. ఆ టైప్ దయ్యం టైప్ తయారైతాం మనమే. సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు కొందరు ఇలా. కానీ నువ్వు సేవకుల మాట వినట కాదు సుమి. ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి, వాక్యం వినాలి. ఈ సేవకుడు మంచోడు కాదు, ఆ సేవకుడు ఇలాంటి విశ్వాసులు ఎప్పటికీ బాగుపడరు. వాళ్ళు బాగుపడలే, వాళ్ళ బతుకు దేశ దిమ్మరులో ఉంటుంది. దేవుని బిడ్డారు గమనించండి. మనం ఏం చేయాలంటే, మనం చర్చికి దేవుని ఎందుకు నమ్ముకున్నాం, చర్చికి ఎందుకు వెళ్తున్నాం? దేవుని మాట వినాలి. యేసయ్య మాట మనం కేంద్రిస్తే ఆ మాట బ్రతికిస్తుంది, ఆ మాట నీకు ధైర్యపరుస్తుంది, ఆ మాట నీకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది, సంతోషం పుట్టిస్తుంది, సమాధానం నీకు పుట్టిస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దరి స్తోత్రం. అందుకని ఈరోజు నేను నాతో కూడా పరదేశంలో ఉంటాను. యేసు ప్రభు క్షమించాడు దొంగని కూడా. ఈరోజు చూడండి, క్షమించే గుణం ఉండాలి. మొదటి మాటలో చెప్పాడు, రెండో మాటలో చెప్పాడు. రెండో మాటలో క్షమించేసరికి ఒక ఆత్మ పరలోకం వచ్చిందా రాలేదా? వచ్చిందా? అసలు ఈ దొంగకు కూడా మారు మనసు కలగకపోతే వాడు కూడా నరకానికి వెళ్ళేటోడే. కానీ అప్పటికప్పుడు మారు మనసు పొంది, చూడండి, మారు మనసు పొంది ఏం చేసిండు? అయ్యా నన్ను నీ రాజ్యంలో వస్తే నన్ను కూడా జ్ఞాపకం చేయ, ఈరోజు వస్తావు నాయన. ఎంత సింపుల్గా ఉందని మనం సింపుల్ తీసుకోకూడదు. చూడండి, ఎందుకంటే ఆయన అప్పటికప్పటికే మారి పరలోక రాజ్యం వెళ్ళిండు. మనము యేసు ప్రభుని నమ్మి సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అయితే బుద్ధి మారదు, మనసు మారదు, బతుకు మారదు, అంత కుక్క బతికే. చూసారా? యేసు ప్రభు నమ్మినప్పుడు మనం ఏం చేయాలి? మంచి భక్తి చేయాలి. యేసు ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, 6 రోజులు కష్టపడి 7 రోజులు దేవుడి మందిరికి వెళ్ళు, భార్య పిల్లలతో వెళ్ళు, వాడితో వీడు 5 రోజులు నీకు ఆఫర్ వస్తుంది, 2000 ఇస్తారంటాడు. 500 ఇచ్చేటోడు కూడా ఏంటి? 500 ఇచ్చేటోడు కూడా 2000 ఇస్తారంటాడు. అది దెయ్యం పని. హల్లెలూయా. ఒక ఆయన ఇలాగ ఆపాదం ఆడి భార్య భర్తలు తెచ్చారు తెలుసా? దేవుని బిడ్డ, ఇది వీళ్ళు ఆపాదం ఆడితే నీ కుటుంబానికే ప్రమాదం, నీ భార్య పిల్లలకే ప్రమాదం. దేవుని బిడ్డారా, యేసు ప్రభుని నమ్మినప్పుడు యథార్థంగా బతకాలి, యథార్థంగా భక్తి చేయాలి.
దేవుని మందిరికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, దేవుని సువార్త సహకరించాలి. మనం డబ్బే 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 డబ్బే. డబ్బు శాశ్వతం కాదు, కావాలి. డబ్బు ప్రాణం తీస్తుంది, డబ్బు మనిషిని పాడు చేస్తుంది, మనిషిని నరకానికి తీసుకెళ్తుంది దేవుని. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే ఈరోజు ఈనాడు క్రైస్తవ సమాజము క్షమించే గుణం ఉండదు. నువ్వు సాధ్యమైతే సాత్వికముతో, యథార్థంతో, నీతితో నువ్వు మాట్లాడాలని చెప్తున్నాడు దేవుడు. మనం అవతల ఏదో తప్పు నీకు బుద్ధి లేదా, నువ్వు మనిషివా పశువా అంటాం. ఆ పవర్ వేరేగా ఉంటుంది. చూడండి, పిడుగు పడ్డట్టే మాట్లాడుతుంది దేవుని పెట్టారు. అది కాదు కాదు నాయన, ఇలా ఎందుకు చేశావు, ఇలా చేయటం తప్పుగా అని మనము చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు పరలోక నీ వేడొస్తావు, ఇన్ని సంవత్సరాలు పాపం చేయాలని అన్నాడు యేసు ప్రభు దొంగతో? అనలే. ఆయన మారు మనసు కలిగి చెప్పింది, నాయనా నేను నీ రాజ్యంలో వస్తే నన్ను జ్ఞాపకం ఇప్పుడే నాతో వస్తాను. యేసు ప్రభు ఈ మాట చెప్పి ఏం చేసిండు? ప్రాణం విడిచిండు. హల్లెలూయా. దాని స్తోత్రం. ఇంకొక మాట చూద్దాం. చూడండి దేవుని బిడ్డారా, యోహాను సువార్త 19 అధ్యాయం 23వ వచనం, 27వ వచనం. యోహాను సువార్త 19 23వ వచనం చూడండి. యోహాను సువార్త 19 అధ్యాయము 23వ వచనం చూడండి. ఎవరికి 19 అధ్యాయము 27వ వచనం. తరువాత శిష్యుని చూచి ఇదిగో తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె ఇంత చేర్చుకొని. ఆమె చాలు, నేను చదువుతాను. తర్వాత శిశువును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియలోనే ఆ శిశుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ మాట యేసు ప్రభు భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు ఏంటి ఒక ఇంటికి పెద్ద కుమారుడుగా ఉన్నాడు. ఎట్టున్నాడంటే ఒక దేవుడే కానీ ఒక మానవుడిగా పుట్టి ఏంటి ఆ కుటుంబాల్లో ఒక పెద్ద కుమారుడుగా ఆ బాధ్యతలు అన్నీ చేసి ఆయన ఒక మానవుడిగా ఉన్నాడు 100%. అదే రీతిగా దేవుడు కూడా ఉన్నాడు. ఆ భూమి మీద మానవుడిగా ఎందుకున్నాడు అంటే మానవుడికి తెలియటానికి అలా ఉన్నాడు. మానవుడు తెలుసుకోవాలని అలా ఉన్నారు. తర్వాత ఏం చేసినంటే అక్కడ ఆ మరియా ఆ కుమారుడు వాళ్ళిద్దరు కలిసినాక పుట్టిన పిల్లలు ఉంటారు. ఆయన ఒక యేసు ప్రభు శిష్యుడు ఒక అతను. ఆ శిష్యుడికి ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఈరోజు ఇదిగో నీ కొడుకు, ఇదిగో నీ తల్లి. నేను ఎక్కడికి వెళ్తున్నా? భారతదేశంలో వెళ్తున్నా. ఇది కూడా శిలువ మీద ఉండి పలికిన మాట. హల్లెలూయా. ఆ రోజు నుండి ఆ శిలువ మీద ఆ రోజు ఈ మాట చెప్పిన రోజు నుండి ఈ మరియా యోసేపు అదే రీతిగా ఏంటి ఆ యేసు ప్రభుకి సంబంధము లేదు. ఆ రోజు నుండి భూమి మీద లేడు యేసు ప్రభు, పరలోకం ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు తెలుసా? నా బాధ్యత నేను నెరవేర్చని ఇప్పటి నుండి నేను వెళ్ళిపోతున్నా. ఈ రోజు నుండి అమ్మా ఇదిగో నీ కొడుకు, అసలైన నీ కొడుకు. నేను దేవుని కుమారుడిని, నీ గర్భంలో నుండి పుట్టాను, పరిశుద్ధాత్మ ద్వారా నీ గర్భంలో పుట్టాను. కానీ నేను దేవుని కుమారుడిని. నా టైం వచ్చింది. నా తండ్రి అయిన దేవుడు నాకు చెప్పిన పని సంపూర్ణ చేసి ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నా? పరలోకం వెళ్తున్నా. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆ శిశుడితో చెప్పి అప్పగించి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏంటంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నంత కాలం నమ్మకంగా పనిచేశాడు. మానవుడు చేసే పని నమ్మకంగా చేశాడు. ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు అప్పగించిన పని యేసుక్రీస్తు వారు నెరవేర్చి సంపూర్ణం చేసి వెళ్ళిపోయారు. ఈరోజు క్రైస్తవ సమాజము, విశ్వాసులు, సంఘస్థులు వినండి,
ఈరోజు కూడా మనం యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం తెలుసా? యేసు ప్రభుని నమ్ముకున్న మొదలుకొని దేవుని రాకడ వచ్చే వరకు మనం ఎవరి కోసం నిలబడాలి? యేసు ప్రభు సాక్షిగా నిలబడాలి. యేసు ప్రభు కోసం నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నువ్వు యేసు ప్రభు కోసము జీవించాలి. దేవుని బిడ్డ, హల్లెలూయా. అలా జీవించినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల వస్తుంది. నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల వస్తుంది. ఆత్మీయ జీవితం నువ్వు బలంగా ఉంటావు. ఆత్మీయ జీవితము, శారీరకమైన జీవితము, నువ్వు ఆత్మీయ జీవితం, శారీరకమైన జీవితం నువ్వు బలంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. దేవుని బిడ్డ, యేసు ప్రభు శారీరకంగా జీవించాడా లేదా? జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. మనలాగే జీవించాడు. దేవుని బిడ్డారా, ఈరోజు ఇది మనసులకు అర్థం అవ్వాలని దేవుడు ఆ రీతికి వచ్చాడు. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? అందుకనే ఆ మాటలు చెప్పి యేసు ప్రభు ప్రాణం విడిచాడు. హల్లెలూయా. దాని స్తోత్రం. ఇంకొక మాట చూడండి, మీకు ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి, మీకు 20వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. అదే యోహాను 20వ అధ్యాయం 1. చీకటిగా ఉన్నప్పుడు భక్తులేని మరియు కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుతుండే చూశాను. చాలండి, చెప్తానండి. తీయబడుతూ ఉండుతూ చూశాను. దేవుని బిడ్డారా, ఏ రోజు యేసు ప్రభు సిలువ వేశారు? శుక్రవారం సిలువ వేశారు. శుక్రవారం రోజు సిలువ వేస్తే శనివారం అంతా భూగర్భంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? భూగర్భంలో ఉన్నాడు. ఆదివారం తెల్లారుజాము, అంటే ఎప్పుడు లేచారని తెలియదు కానీ ఆదివారము ఏం చేశారంటే యేసు ప్రభు నైటు లేచిండు. నైటు సమాధిని తెరిచి యేసు ప్రభు లేచిండు. తెల్లవారుచుండగా, కొద్ది చీకటిగా ఉండగా, తెల్లవారుచున్నప్పుడు ఏం చేసి మరియా వెళ్ళి, ఎందుకంటే కొడుకు కదా, ఎందుకంటే తన కడుపులో పుట్టిండు. వెళ్ళి అక్కడ చూస్తే సమాధి రాయి తెరవబడి ఉంది. అప్పుడు అమ్మో ఏదో అయినట్టుంది అని అనుకుంది. దేవుని బిడ్డ ఏం చేశారు? అక్కడ వెళ్ళి చూసేసరికి అమ్మో అయ్యో అని గుండె బాతుకునే, అయ్యో నా ప్రభుని ఎవరు తీసుకుపోయాడని చూస్తున్నాం. దేవుని బిడ్డ, కానీ యేసు ప్రభు భూమి మీద బతుకున్నప్పుడు చెప్పిన మాటలు మర్చిపోయారు. ఎవరు? మరియా, శిశువులంతా మర్చిపోయారు. దేవుని బిడ్డ, ఇవన్నీ బతుకున్నప్పుడు బోధించిన మాటలు నెరవేరుతున్నాయి. అందుకే అక్కడ వెళ్ళారంటారు. వెళ్ళి చూస్తగానే సమాధి రాయి తీయబడి ఉండుట చూశాను. దేవుని బిడ్డ, యేసు ప్రభు ఏమనంటే సమాధి నేను ఏంటంటే 3 రోజులు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు నేను తిరిగి లేస్తానన్నాడు. అది మనం నమ్మాలి. అందుకనే మృతులో నుండి యేసు ప్రభు లేపిన ఆత్మ, ఆ ఆత్మ నీకు నాకు లేపుతుందని మనం నమ్మాలి. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు నేను ఎట్లా చనిపోయి తిరిగి లేచాను, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా నా రాకడలో మీరు అందరు లేస్తారు. తెలుసా? అందరు లేస్తారు. అందరంటే ఎవరెవరు లేస్తారు తెలుసా? అందరు లేస్తారు. అన్యులు కూడా, లోకంలో చచ్చిన వాళ్ళు కూడా లేస్తారు. ఆ రోజు అందరు లేస్తారు. యేసు ప్రభు ఏం చేస్తారు? లేచినాక మనం ఎక్కడ వెళ్తామంటే మధ్య ఆకాశంలో వెళ్తాం. అక్కడ తీర్పు జరుగుతుంది. అక్కడ తీర్పు జరిగినప్పుడు అస్సలు కంప్లీట్గా యేసు ప్రభువుని తెలియలేనులో ఎరగలేను డైరెక్ట్ ఎక్కడ ఉంటుంది? నరకంకి వెళ్తుంది. నరకం వెళ్తారు. యేసు ప్రభుని నమ్ముకున్నారు. యేసు ప్రభు నమ్మి, యేసు ప్రభు సాక్షిగా యేసు ప్రభు చెప్పినట్టు జీవించిన వాళ్ళకి ఎక్కడికి ఉంటుంది? పరలోక రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. పరలోక రాజ్యం ఉంటుంది. దేవుని బిడ్డారా, గమనించాలి. అందుకనే యేసు ప్రభు నమ్మి మనం పాపం లేని వారిగా జీవించాలి, అబద్ధం లేని వారిగా జీవించాలి, తప్పు పని లేని వారిగా జీవించాలి.
హల్లెలూయా. తప్పు లేని వారికి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. మనం ఏదో గూండాల లెక్క రౌడీ లెక్క మనం బతకొద్దు. లోకస్తులు ఎలా ఉంటారో తెలుసా? ఒక్కటి చెప్తే మనం మంచిగా చెప్తే వాళ్ళకి చెడ్డగా అర్థమవుతుంది, చెడ్డగా అర్థమవుతుంది. దేవుడు నేను అబ్జర్వ్ చేసిందంటే మా అన్న వాళ్ళు ఉన్నారు. మొన్న ఫోన్ చేస్తే మా అన్నకి ఎప్పుడో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని తెలుసు. పలానా పాస్టర్ గారు ఉన్నాడు, కిడ్నీలో రాళ్ళు అవి తొలగిపోతే మందు ఇస్తానని చెప్తే నిజంగా నమ్మొచ్చా అంటే నాకు మస్తు కోపం వచ్చింది. నమ్మొచ్చు అంటే కాదురా నాయన, పోయి చూడు, దానికి నీ గ్యారంటీ. ఒకవేళ దేవుని దయ వల్ల నువ్వు బాగుపడవచ్చు, బాగుపడకపోవచ్చు, దాని గ్యారంటీ ఏముంది? చాలామంది బాగుపడ్డారు, వచ్చి వెళ్ళి చూడని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చింది. మోసగాళ్ళేమో దొంగలేమో అని మాట్లాడుతుంది. చూడండి అలా ఉంటుంది. మనం మంచి చెప్తే వాళ్ళేమో ఏదేదో మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అందుకని ఈరోజు మనం ఏంటంటే మనకు ఈ లోకము పాపముగా ఎంచుకుంటుంది. ఈ లోకం మనల్ని మంచివారుగా చూడదు. దేవుని బిడ్డారా వినండి, ఈ లోకము ప్రతి క్రైస్తవుడికి మంచివాడుగా చూడదు. లోకం ఎలా చూస్తే తెలుసా? చెడ్డవారుగా చూస్తుంది, నిందలు మోపుతుంది, అవమానాలు వస్తాయి. మనల్ని ఎంత మేలు చేసినా, ఎంత వారిని ప్రేమించినా, మనం ఎంత దేవుని ప్రేమతో సాయం చేసినా మనల్ని వ్యతిరేకంగా లోకం చూస్తుంది. హల్లెలూయా. లోకం వ్యతిరేకంగా చూసినా మనం ఏం చేయాలి తెలుసా? మనల్ని ప్రేమిస్తూనే ఉండాలి. ఎవరిని? ప్రజల్ని ప్రేమించాలి, క్షమించాలి. దేవుని బిడ్డలు హల్లెలూయా. దాని స్తోత్రం. ఇంకొక మాట చూడండి, 11వ వచనం చదువు, త్వరగా ముగించుకుందాం. అయితే మరియు సమాధి బయట, మరియు కాదు మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తల్లి వస్త్రములు ధరించిన యుద్ధకు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమెను నా ప్రభు ఎవరో ఎత్తుకొని పోయారని ఆయనను అక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. రైట్. మీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ మరియకి చెప్పింది కూడా దేవదూతలు అక్కడ వచ్చినాయి. 2 మోసే అనే దేవదూత, యోహాన్ అనే దేవదూత వచ్చినాయంట. అక్కడ గాబ్రియల్ దూత అక్కడ వచ్చినాయంట. దేవదూతలు వచ్చినాయి. ఈ గాబ్రియల్ దూత ఏదో దూత, అక్కడ దూతలు అయితే 2 వచ్చినాయి. వస్తే దూత చెప్తుంది, ఎందుకమ్మా ఏడుస్తున్నాము అంటే ఈ దేవదూతలు యేసు ప్రభు తల వైపు ఒక దూత, కాల వైపు ఒక దూత ఉన్నాయి అక్కడ. ఇది చూసింది, ఏడ్చేటప్పుడు చెప్పింది దూత అంట, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఆల్రెడీ ప్రభు లేచి పరలోకన ఆరోహణమయ్యే అనే సంగతి యేసు ప్రభు బతుకున్నప్పుడే చెప్పారు. ఈరోజు చెప్తానండి, మరియ ఎందుకు ఏడుస్తుంది తెలుసా? ఎందుకంటే యేసు ప్రభు భూమి మీద శరీరంతో ఉన్నాడు. ఆయన చెప్పాడు, పదే బోధించారు అందరినీ. ఆ మాట గట్టి పట్టుకోవాలి కదా. మా పాస్టర్ గారు చనిపోయాడు, మేము ఎట్లా ఇప్పుడు మాకెవరు నడిపిస్తాడు, మాకెవరు ఇప్పుడు బోధిస్తాడు, మాకెవరు చూస్తాడని ఏడిస్తే సరిపోదు. హల్లెలూయా. ఇప్పుడు జరిగే సంఘస్థులు ఇలాగే ఈ పని చేస్తున్నారు. సంఘములో దేవుడు ఎవడోకుని ఒక సేవకుడిగా మార్చడా? ఇంతమంది చాలామంది చూస్తే నేను మా బావ చూస్తే అమాయకులు ఉన్నాడు, కానీ ఏమో పరిచయం చేస్తాడు. సంఘ పెద్దగారు ఆయన, కానీ చదువు లేదు, ఎప్పుడు సేవకుడు లెక్క ఉంటాడు, తెల్లబట్టలు వేసుకొని. నేను చూసినప్పుడు ఈయన సంఘ పెద్దగారా సేవకుడా? ఛత్తీస్గఢ్ సువార్త అక్కడ ఒక సంఘం ఉంది, దేవుని బిడ్డ. కానీ నా ఊరికి నేనే రక్షించాలని అటు వెళ్తాడు, సువార్త చేసి వస్తాడు. అక్కడ 3-4 కుటుంబాలు ఉన్నాయి, అక్కడ నడుస్తున్నాయి దర్బా. దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ ఏంటంటే మరి ఏం చేస్తున్నట్టే, అయ్యో మా సేవకుడు ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, అసలు దేవుడు మా సేవకుని కాపాడదా? ఏం కాపాడేదిరా నాయన? దేవుడు ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాడు, తీసుకెళ్ళాడు. ఆయన
జీవితకాలం మీకోసం ఉంచుతాడా? కానీ దేవుని బిడ్డలారా, విశ్వాసులు గమనించండి, దేవుని కోసం నువ్వు నిజంగా దేవునికి లోబడితే దేవుడు చూసి నువ్వు నాకు పనికి వస్తారా బిడ్డ, అదా నా సేవ చేయని పిలుస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆదివారమే లోబడం. ఏంటి? ఆదివారం చర్చి రావటం కూడా మనసు ఉండదు. ఆదివారం చర్చి వాయనం కూడా మనసు వర్రో లోబడం. ఇవాళ 2000 ఇస్తున్నాడు కదా, దినాలు రోజు 500 ఇవాళ 2000 ఇస్తున్నాడు. ఇవాళ ఆఫర్ వచ్చింది. ఎప్పుడు? ఆదివారం. చలో, ఏం మనసు అది? డబ్బు మనసు, దొంగ మనసు దేవుని బిడ్డ. కానీ యేసు ప్రభుని ఈ మరి ఏడుస్తుంది. అందుకే దేవుడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? యేసు ప్రభు లేస్తాడని యేసు ప్రభు మీకు భూమి మీద ఉన్నప్పుడు చెప్తే మీకు వినపడలేదా? ఈ మాట చెప్పలేదులే. యేసు ప్రభు నేను లేస్తానని భూమి మీద మీకు చెప్పారు కదా. అందుకేనే దేవదూతలు చెప్పి నా ప్రభుని ఎవరు ఎత్తుకొని ప్రభు ఎక్కడే ఆల్రెడీ వెళ్ళిపోయారు పరలోకం. దేవుని బిడ్డ, ఈరోజు చావుకుడైనా విశ్వాస అయినా ఒక్కడు చనిపోతే ఒక్కడో ప్రభు కొరకు లేచేవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రవీణ్ పగడాల్ని చంపేశారుగా, అలాంటి ప్రవీణ్ పగడాలు అనేకలు లేవబడున్నా గాక. చూడండి, విశ్వాసులు కూడా లేవాలి దేవుని కొరకు. నువ్వు దేవునికి లోబడితే నువ్వు అప్పుడు దేవుని పని చేయడానికి నీకు మనసు ఉంటుంది. దేవుని మాట నువ్వు వింటే దేవుని పని చేయడానికి నీకు మనసు ఉంటుంది. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆసామాస రాదు. నువ్వు దేవుని ప్రేమించవాలి. దేవుని ప్రార్థన, సువార్త, సేవ, పరిచర్య నువ్వు సహకరిస్తే ఆటోమేటిక్ దేవుడు నీ మనసు తెరుస్తాడు. నీ మనసు తెరవబడుతుంది. నీ మనసు తిప్పుతాడు. దేవుడు నీకు పిలుస్తాడు. మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు అడుగుతారు, భూమి మీద ఉన్నప్పుడు ఒక్కడికైనా సువార్త చెప్పావా? సంఘస్థుని అడుగుతారు, సేవకుల్ని కూడా అడుగుతారు దేవుడు. మనం ఏం చేస్తాం తెలుసా? యేసయ్యా నేను ఆదివారం వెళ్తున్నాను, మిగతా రోజులు పని మీటింగ్కి వెళ్ళను, సువార్త వెళ్ళను. ఏంటి? సువార్త వెళ్ళను, ఆదివారం కూడా అప్పుడప్పుడు తప్పించుకుంటున్నా. అప్పుడు దేవుడు అడుగుతాడు, నీ వల్ల ఒక ఆత్మ కూడా రాలేదు కదా అంటాడు దేవుడు. సేవకుని అడిగితే విశ్వాసం విశ్వాసం. నీ వల్ల నువ్వు నమ్ముకున్నావు కానీ ₹1 అంత లాభం లేదు. నువ్వు ఒక్కడే చెప్పాల్సిన అవసరం లేదు. నీ సేవకుడితో వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఇదిగో యేసు ప్రభు 3 రోజులు తిరిగి లేచాడు. నిన్న మొన్న ఒక విశ్వాసి నాకు పరిచయం అయ్యాడు. ఆయనకు జాబ్ ఉందంట. జాబ్ ఉంది, 30-40 వేలు వస్తాయి. పేద సేవకుల్ని మీటింగ్ పెట్టి ₹300 ఇస్తున్నాడు. ఛార్జీలు ఇస్తున్నా. మళ్ళీ సువార్త చేస్తున్నారు కలిసి. నాకు పరిచయం, నాకు కూడా పిలిచింది, రాయి గారు నువ్వు కూడా అని అంటావు. చూడండి, ఆయన జాబ్ ఉంది. నా వంతు నేను సేవకులు చేయాలి. సేవకులతో కలిసి నేను కూడా పని చేయాలి. దేవుని పని చేయాలి, సువార్త చేయాలి. దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాసులకి ఇలాంటి మనసు కలగాలి. మరి ఏంటంటే యేసు ప్రభు కన్నందుకు ధన్యురాలామా. హల్లెలూయా. యేసు ప్రభుని కన్నందుకు, యేసు ప్రభు తన గర్భం నుండి పుట్టినందుకు ఆమె ధన్యురా. కానీ యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి ఆమెకు తెలుసు, కానీ ఆ మాటలు మాత్రం గుర్తులేవు. ఇవి ఏడుస్తూ ఉంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయారు, పోవటం కాదు పరలోకంకి వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, ఇక్కడ ఏంటంటే మనము మా సేవకుడు చచ్చిపోయాడు, మా సంఘ పెద్దగా చచ్చిపోయాడని మనం ఏడవటం కాదు. ప్రభు దగ్గర వచ్చి ఏడవాలి. ప్రభా, ఇదిగో మా సేవకుడిని నీవు తీసుకెళ్ళావు, ఈ సంఘాన్ని నడిపించే బాధ్యత నీది. దీన్ని ఎవరి ద్వారా నడిపిస్తావు? వాడిని లేపు అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటారు తెలుసా? అందుకనే ఏం చెప్తున్నంటే ఆమె సమాధి దగ్గర అంట ఏం చేస్తున్నంటే, చూడండి దేవుని బిడ్డ, ఆమె ఏడుస్తూ ఉంది. అందుకనే అక్కడ ఏమంటుంటే చూడండి ఏం చెప్తున్నంటే, ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూశాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. హల్లెలూయా. చూసారా?
ఆయన యేసు ప్రభు అని గుర్తుపట్టలేదు. ఈరోజు కూడా విశ్వాసాలు అలాగే ఉంది. ఏంటి మీ ఊర్లో ఒక సేవకుడు సేవ చేయడం వచ్చి సువార్తను ప్రకటించి నీ కోసం ప్రార్థన చేసి, నీ రోగం కోసం ప్రార్థన చేసి, నీ బాధ కోసం ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన చేస్తే నీకు దేవుడు బాగు చేస్తే మనం ఏం చేస్తాం తెలుసా? సేవకుడు మాటే వినం. దేవుడు నీకు బాగా చేయాలని సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిగా పైంగెత్త మన కోతురు బాణకెత్త చూడు పైంగెత్త కదా, అందుకని రెక్కలు వచ్చి తిరుగుతున్నా. మళ్ళీ ఏదైనా తగిలిన ముళ్ళు కొయ్యబాత గిత్తెత్తి వెండి బాతరికి ఆ రీతిగా ఉన్నారు విశ్వాసులు కూడా కొందరు, అందరు కాదు. అందుకని దేవుడు చేసిన మేలులు ఎప్పుడు మర్చిపోకూడదు. ఈమె ఏం చేసింది? యేసు ప్రభు చెప్పిన మాటలు మర్చిపోయి ఏడుస్తూ ఉంది. లోకంలో ఎలా ఏడుస్తారు? 3 రోజులు 4 రోజులు ఆ రీతిగా ఏడుస్తూ ఉంది ఈమె. అప్పటికి 3 రోజులు అయింది. హల్లెలూయా. కానీ ఆమె ఏం చెప్తుంది? యేసు ప్రభు అటు నిలుచున్నాడని చూసింది కానీ యేసు ప్రభు అని గుర్తుపట్టలేదు. దేవుని బిడ్డలు గమనించండి. దేవుని మాటలు వింటే మనము అన్నం తిన్నంత శక్తి కంటే మంచిగా దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, శక్తి బలం ఇస్తాడు. దేవుని బిడ్డ దేవుని మాట వింటే దేవుని మాట మన బాగు చేస్తుందండి. యేసు ప్రభు మాటకి వేస్తే నువ్వు నల్లాతి, యేసు ప్రభు మాటకి వేస్తే నీకు సమాధానం, నీకు సంతోషం, ఆరోగ్యం. నేను పుట్టి ఇప్పటికే 30 సంవత్సరాల వయసు గలని ఉన్నాను కానీ ఇంక వేరే బోధేమని ఇస్తుందని ఎక్కడ వినలే. లేక యేసు ప్రభు నాకు దొరికాడు. యేసు ప్రభు దొరికినందుకు ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకొని ఉన్నా, నిజమైన దేవుని తెలుసుకొని ఉన్నా. చూడండి, యేసు ప్రభువుని తెలుసుకోలేని వారి జీవితం ఎలా ఉంటుంది తెలుసా? బికరగా ఉంటుంది. హల్లెలూయా. కానీ వారికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, శక్తి బలం ఏమి ఉండదు. హల్లెలూయా. దేవుని బిడ్డ అందుకే రామంట గుర్తుపట్టలేకపోయేను. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు ఏంటి? యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయనతో తోట మాలి అనుకునే అమ్మ, అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచిరో నాతో చెప్పవా? ఇంకా మళ్ళీ యేసు ప్రభుని అడుగుతుంది. అర్థమైందా? ఆమె మళ్ళీ రిటర్న్ యేసు ప్రభుని అడుగుతుంది. యేసు ప్రభు నాన్న అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అంటే, నా ప్రభుని ఎవరు ఎత్తుకపోయాడు, నీవేమైనా చూసావేమో నాకు చెప్పా అని ఆమె బాధతోనే చెప్తా ఉంది. చూడండి, అంటే యేసు ప్రభు నీ ఎదుట కనపడినా యేసు ఒక పాస్టర్ గారు నీ దగ్గరకు వచ్చి నీ ఇంటికి వచ్చి ఏంటి ఓదార్చి నీకు బలపరిచి ప్రార్థన చేస్తూ కూడా సేవకుడికి మర్యాద ఇయ్యవు, సేవకుడు చెప్పిన మాట వినవు, దేవునికి అసలే లెక్క చేయి. ఇప్పుడు ఏమో దేవుని మాట మర్చిపోయింది. యేసుప్రభు చేత నాకు సెలవు వేసినాక నేను చనిపోయి తిరిగి ఎక్కడికి వెళ్తా? పరలోకం వెళ్తా. నా గురించి చింతపడవద్దు. చింతపడే వారి గురించి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు యేసుప్రభు. చూడండి, ఇక్కడే ఒక మాట ఉంటుంది చూడండి, చక్కటి మాట. 26వ వచనం చదువు. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి నీకు సమాధానం కలుగును గాక నేను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సేవకుడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? ఎల్లన్నా మల్లన్నా దేవయ్య లేకపోతే జోగన్నా భయపడవద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచు, ప్రార్థన చేద్దాం, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, సంతోషమని ఇస్తాడని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళినా కూడా మనం ఏమైపోతాం? భయం, దిగులు. ఇక్కడ అదే చెప్పిండు,
ఈ మరియ కాదు, ఒక్కదానే కాదు, అందరు భయప్రాంతులయ్యారు. ఎవరు? యేసు ప్రభు శిశువులు. అందులో భయప్రాంతులు అయ్యేసరికి యేసు ప్రభు అంట ఒక చోట 8 దినాలు అయిన తర్వాత వీళ్ళు ఒక చోట కూడుకున్నప్పుడు అంట, మనం ఇక్కడ కూడుకున్నాంగా, యేసు ప్రభు స్వయం ఇక్కడ దిగి వస్తే ఎలా ఉంటుంది? మనం లేకపోతే దెయ్యము భూతం అని చెప్పి ఉరుకుతాం, దేవుడు లేదు దెయ్యం లేదు అంటాం. యేసు ప్రభు అంటే యేసు ప్రభు అంటే స్వయంగా మన మధ్యలో వచ్చి ఇదిగో మీకు సమాధానం కలుగునగాక. అంతకుముందు భూమి మీద ఎలా ఉన్నాడు అలాగే కనపడ్డాడు. ఎవరికి? 12 అక్కడ కూడి ఉన్న 12 మంది శిశువులకి. ఆ మరియ కూడా అక్కడ ఉంది. అలా చెప్పినా కూడా నువ్వు దిగులు పడితే ఎట్లా? దేవుని బిడ్డ. కానీ మనకిక్కడ ఇక్కడ ఏం నేర్పిస్తుందంటే మనం యేసు ప్రభుని మాట వినాలి, యేసు ప్రభుని మనం గుర్తించాలి, యేసు ప్రభు దేవుడని విశ్వసించాలి. నీకు ఎవ్వరు ఆదరించకపోయినా యేసు ప్రభు ఆదరిస్తారు. ఇప్పుడు చూడు, వీళ్ళకి ఇలాగే దగ్గర 2-3 సార్లు వచ్చి కనపడ్డాడు. ఎవడు? యేసు ప్రభు. యేసు ప్రభు వెళ్ళలేదు. యేసు ప్రభు వెళ్ళే ఆరోహణం అయ్యింది, కానీ మళ్ళీ వచ్చింది ఎవరికి? వీళ్ళని ఆదరించడానికి వచ్చిండు. వచ్చి ఇదిగో మీకు సమాధానం కలుగునుగాక 3 సార్లు కనపడ్డాడు. దేవుని బిడ్డారా, అందుకని మనం ఏం చేయాలంటే యేసుని ఎలా నమ్మని తెలుసా? యేసు ప్రభు ఆత్మగానక ఆయనకి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో జీవముతో దేవుని ఆరాధించాలి. ఆత్మ దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నీకేం జరుగుతుంది తెలుసా? సమాధానం కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, నిబ్రము, ధైర్యము, ఆరోగ్యము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా! దేవుడు ఆత్మగా ఉన్నాడని విశ్వసించి మనం దేవుని మందిరంలో వచ్చి మనం ప్రార్థించాలి, దేవుని మందిరంలో వచ్చి మనం దేవుని మహిమపరచాలి. హల్లెలూయా! ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు చక్కగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు తెలుసా? అందుకని మొదటి మాట ఏంటంటే వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని మీరు క్షమించండి. అదే రీతిగా రెండవ మాట అక్కడ ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇగో నా బాధ్యతలు అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, ఇక్కడ భూమి మీద నేను వెళ్తున్నా, మీరు నమ్మకంగా ఉన్న ఇదిగో నీ కొడుకు, ఇదిగో నీ తల్లి, మీరు నమ్మకంగా భూమి మీద నా కోసం బ్రతకండి అని చూడండి. అందుకని అక్కడ చెప్తుంది మూడవ మాట కూడా ఏం చెప్తుందంటే దేవుని బిడ్డారా, అక్కడ ఏం చెప్తున్నంటే క్షమించాలని చెప్పబడింది, క్షమించాలని చెప్పబడుతుంది. దేవుని బిడ్డారు వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి చెప్పాలి, మనం చెప్పినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా! ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డారా మోకరించుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడే, దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడే. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, గొప్ప దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తాం. వేలాది కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో జ్ఞాపకం చేయండి అయా తండ్రి. ఈస్టర్ ఆరాధన ప్రభువా, ఈ పునరుద్ధానం ఆరాధన ప్రభువా, యేసయ్యా తండ్రి, శుక్రవారం సిలువ వేయబడ్డావు అయా, శనివారం భూగర్భంలో ఉన్నావు, ఆదివారము అయా తెల్లారుజాము నువ్వు తిరిగి లేచిన దేవుడు యేసయ్యా, నీకే స్తోత్రం అయా. సజీవుడైన దేవుడా, మృతులు చేయుడైన దేవుడు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. నమ్మదగిన దేవానికే స్తోత్రం. మా కోసం మిమ్మల్ని అనాథులు నేను విడిచిపెట్టానన్నావు తండ్రి. ఈ మాటలు విన్న సంఘ బిడ్డలందరినీ మీరు అయా తండ్రి, యేసయ్యా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు ప్రేమించే బిడ్డలుగా, నీకు ఆరాధించే బిడ్డలుగా అయా, నీకు మహిమపరిచే బిడ్డలుగా మార్చండి. నీ మాట, నీ వాక్యం వినే బిడ్డలుగా మార్చండి. నీ మాట విని ధైర్యంగా ఉండటానికి సహాయం చేయండి అయా. నీ మాటలు విని నా ప్రభు నా కోసం శిలలో ప్రాణం పెట్టే, రక్తము కార్చే, తిరిగి నా కోసం తిరిగి లేచారని అని ప్రభువా, నీ మరణం వచ్చే వరకు నీకు స్తుతించే అయా తండ్రి. యేసయ్య నీ రాకడ వచ్చే వరకు నీకు స్తుతించే, ఘనపరిచే, మహిమపరిచే శక్తి, బలాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని యేసు నామమున మీరు అనుగ్రహించునుగాక. ఇది మొదలుకొని నిరంతరం మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి, దీవించి, ఆదరించి, సాయము చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రార్థన ఆలకించి
పరలోక రాజ్యం చేర్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరూ మనము లేచి నిలబడదాం.